నాలోనే కాదు అంతటా ఉన్నది ఒకే బ్రహ్మ అని మనకి తెలిసింది. అలాగా మన విజ్ఞానం ఇంకా 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 పెరిగే కొద్దీ మనకి అంతటా ఆయనే ఉన్నారన్న అది వచ్చేసరికి ఏమవుతుంది, చాలా ఆనందం కలుగుతుంది అన్నమాట. ఇంకా అంటే ఎక్కడో దేవుడిని ఎదుక్కోవాలని కానీ, లేకపోతే వీళ్ళేదో శత్రువులా వీళ్ళేదో మిత్రులా అని ఇంతకుముందు మనం బాధపడుతూ ఉండేవాళ్ళం. ఈ రోజు ఏమవుతుందంటే ఆ శత్రువుని కూడా మనం మిత్రులాగే చూస్తాం. ఎందుకంటే మనం చేసుకున్నది ఏదో ఆ కర్మని కరిగించడానికి ఆ స్వామి ఆ శత్రువు రూపంలో వచ్చారు. అందుకని అతను ఏదో 2 మాటలు మనల్ని అంటాడు అనమాట. అలాగా అనుకున్న రోజు అంటే మనం ప్రతి పరిస్థితిని ఎంత అనుకూలంగా చేసుకోవచ్చో అంత అనుకూలంగా మనం అనుకుంటూ కూర్చుంటే ఎంత శాంతపడుతుంది మనసు, ఆ తర్వాత ఎంత ఆనందంలో మునిగిపోతుంది. ఇప్పుడు మనం ఏడాల్సింది ఏమి ఉండదు కదా. ఏదో ఇప్పుడు పక్కింటి పిల్లోడు ఎవరో మనల్ని తిడితే మహా ఏడుస్తాం, అదే మన పిల్లోడే మనల్ని తిడితే మనం ఏదో పోనీలే మన పిల్లోడే కదా, వాడికి ఏదో తెలియక అనుకున్నాడంట, వాడు 25-30 సంవత్సరాలు అయినా సరే మనల్ని బాధ పెడితే అంత బాధపడతాం. అదే పక్కింటోళ్ళు ఎవరో గబుక్కుని పిల్లోడంట, ఆ పిల్లోడికి అసలు ఏమన్నా జ్ఞానం ఉందా చూడు నన్ను ఇలా అన్నాడంటాం. అలాగే మనం మొత్తం ప్రపంచం ఈ మొత్తం విశ్వం అంతా ఏదో నా కుటుంబమే నా ఆత్మల స్వరూపాలే అని అనుకుంటే ఇంకా అందులో పరాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా వేరే వాళ్ళని చూసి మనం కోపపడ్డానికి కానీ, వాళ్ళని చూసి ఈర్ష్య అసూయలు పడ్డానికి కానీ ఏముండవు కదా. అలాగా మన జ్ఞానం పెరిగే కొద్దీ ఏమవుతుంది, అంతటా నేనే అందరిలో ఉన్నానన్న భావం వచ్చేస్తుంది. లేకపోతే ఆ భగవంతుడు నాలోనూ అందరిలోనూ ఉన్నాడన్న భావం వస్తుంది. ఇంకా అక్కడెక్కడ పరాయి వాళ్ళు అనే భావమే రాదు. కాబట్టి అలాగా మన జ్ఞానం పెంపొందించుకునే కొద్దీ అంతా ఆనందమే వస్తుంది, కానీ ఇంకా దుఃఖ ఛాయలు మనకి రావని చెప్తున్నారు.